చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి సర్వేలలో ఈ సంవత్సరం వర్షాలు రావు. దానికి మూల కారణం ఈ ఎలినో. ఎలినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి వేడిగాలుల ద్వారా మనకు వచ్చే ఋతుపవనాలను అడ్డుకొని పక్కకు పంపించేస్తుంది పసిఫిక్ మహాసముద్రం. కాబట్టి నైరుతి ఋతుపవనాలు వచ్చేప్పటికి దగ్గరగా 2 నెలలు అయినా కూడా మనకి సమృద్ధిగా వర్షం పడాల. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ వేడి ఆ మేఘాలు పచ్చబడిపోయి మనకి వర్షాలు వచ్చేదానికి అవకాశం లేకుండా ఈ యొక్క వాతావరణాన్ని కలుషితం చేస్తా ఉంది ఎన్నో. కాబట్టి దాన్ని తట్టుకోవాలి అంటే మానవ మాతృలతో కాదు, ప్రభుత్వాల వల్ల కూడా కాదు. మనం చేసినటువంటి విధ్వంసమే మన వారికి మహమ్మారిగా మారింది. భూభాగం మొత్తం గ్రీష్మ వాతావరణంతో వాతావరణాలు పెరిగి ఉష్ణోగ్రతలు పెరిగి సముద్రంలో ఆ యొక్క పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి ఒకే కొద్దిగా అవకాశం ఉంది. హిందూ మహాసముద్రంలో ఐఓడీని ఏర్పడితే ఈ నైరుతి ఋతుపవనాల్ని కొంచెం చల్లబరిచి మనకి కొద్దిగానే వాపు వచ్చే అవకాశం ఉంది. అది 2-3 రోజుల్లో ఏర్పడవచ్చు. ఇంకొక అల్పపీడనం ద్వారా మనకి ఇప్పటికి 3 అల్పపీడనాలు వచ్చినా కూడా ఈ యొక్క చేసుకున్నాం. అంటే ఇంకా చాలా లక్షల ఎకరాలు మనకు అవసరం. 91, 92లో మొదలుపెట్టినటువంటి మనం కల్టివేషను కేవలం 3 లక్షల ఎకరాలకు మాత్రమే లో రాష్ట్రంలో ఈరోజు మనం చేసుకోగలిగాం. అంటే మనం ఇంకా పెంచుకుంటూ పోతే కావాల్సినంత స్కోప్ ఉంది చెప్పడానికి ఈ లెక్కలు మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఉదాహరణకి 2023 పరిసర ప్రాంతంలో ఒక టన్ను గెల ధర 12,500 మాత్రమే ఉంటే ఈరోజు అదే గెల 23,000 రూపాయల వరకు ఉందని లెక్కలు చెప్తా ఉన్నాం. అంటే కేవలం 2023లో 12,000 నుంచి ఇవాళ 23,000 రూపాయలకి పెరిగింది అంటే దీని ఆదాయం కూడా రైతులకు ఎంత బాగా పెరుగుతుందో ఒకసారి ఆలోచించే. దీని ద్వారా రైతాంగ సోదరులు సమృద్ధిగా ఎదగటమే కాకుండా హార్టికల్చర్ ద్వారా ఈ ప్రాంతానికి దేశానికి కూడా మనకు కావాల్సిన ఆయిల్ ఇవ్వటమే కాకుండా ఇతరత్ర పశుపక్షాలకు కానీ మిగతా వాళ్ళకు కానీ లేకపోతే కాస్మెటిక్ ఇండస్ట్రీలో కానీ పనికొచ్చేటువంటి ఉత్పత్తులు కూడా మనం దీని ద్వారా అందించగలుగుతూ ఉన్నాం. అటువంటి పామ్ ఆయిల్ ఇండస్ట్రీని ఈరోజు ఖమ్మం జిల్లాలో కొనిజర్ల మండలంలో అంజనాపురం గ్రామంలో ఈరోజు దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ పరిశ్రమ మనం ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ఇది నిజంగా శ్రీ పవన్ కుమార్, ఈడీ తెలంగాణ ఇండస్ట్రియల్